సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీలో ఆధార్ క్యాంపులు అంటూ ఏపీ నుంచి అయితే ఈ న్యూస్ రావడం జరిగింది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3-4 వారాల్లో ఇందుకోసం ఆధార్ కోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 నుంచి 28 వరకు మరోసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఆధార్ నమోదు కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు. మరి చిన్నపిల్లలకు ఆధార్ కార్డుల కోసం అంగన్వాడీలో మరి ఈ క్యాంపులు అయితే నిర్వహించనున్నారు. 0 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో 11 లక్షల మంది వరకు ఆధార్ నమోదు చేయించుకోలేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ అయితే తెలిపింది. ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లా పిల్లలకు ఆధార్ కార్డులు ఇవ్వని వివరించింది. దీనితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి నిర్వహణ మరియు పర్యవేక్షణ పట్ల కలెక్టర్లు ప్రత్యక్షంగా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు కూడా మరి కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు విజిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా అలర్ట్గా ఉండండి. మీ పిల్లలకు కూడా ఎవరికైనా 0 నుంచి 6 సంవత్సరాల లోపు మీ గ్రామ పరిధిలో కూడా ఎవరికైనా ఆధార్ కార్డు లేకుంటే వారిని కూడా వెంటనే ఎంటర్ చేయించుకోండి, అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ముఖ ఆధారిత ఆధార్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఫస్ట్ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అందరినీ లబ్ధిదారులందరి పిల్లల్ని కానీ గర్భిణీలు, బాలింతలు, అదేవిధంగా టీచర్లు వాళ్ళందరినీ కూడా మరి ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఫోటోలు తీసుకున్న తర్వాతనే వారికి స్నాక్స్ కానీ ఇతర పోషకాహారం కానీ అందించాలని చెప్పేసి ఇతర రాష్ట్రాలు కూడా ఈ రూల్ అయితే ఫాలో అవుతున్నారు. కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసమే అందరికీ ఆధార్ కార్డు వచ్చేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ఈ క్యాంప్ని విజయవంతం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నా. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.